బ్రో గుంటూరు కారం సినిమా చూసానా ఏందన్నా అసలు సినిమా ఎలివేషన్స్ ఏందన్నా అసలు మహేష్ బాబు బీడీ తాగుతూ ఉంటే అగ్గిపెట్టిని ఇలా కొడుతూ ఉంటే అసలు పీక్స్ అంటే పీక్స్ అని చెప్పొచ్చు బ్రో. ఒక్క ముక్కలో చెప్పాలంటే మహేష్ బాబు అన్న బీడీతోటి బాక్స్ ఆఫీస్ని తగలబెట్టాడన్న ఆ విధంగా ఉందన్న. అసలుకి మహేష్ బాబు ట్రెండ్ సెట్ చేస్తే అది ట్రెండింగ్లో ఉంటుంది అనమాట. ఆ స్వాగ్ కానీ ఆ డైలాగ్ కానీ అసలు రొటీన్ స్టోరీ అయినా కానీ మహేష్ బాబు స్టైల్ కాదు రొటీన్ అనిపించలేదన్న. అది డైరెక్టర్ తప్పు. ఆ డైరెక్టర్ తప్ప డైరెక్టర్ని వేసుకోండి తమన్నగానే వేసుకోండి. మహేష్ బాబు గారిని అనే మాటే లేదన్న. ఎందుకంటే మహేష్ బాబు గారు 100కి 300% న్యాయం చేశారన్న. ఆ 300%లో త్రివిక్రమ్ గారు కనీసం 10% కానీ తీసుకోలేదు. డైలాగ్స్ కూడా అదే నేను చెప్తా ఉన్నా. మహేష్ బాబు గారు 100కి 300% డ్యాన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ ప్రతి ఒక్కటే అవుట్పుట్ బీభత్సంగా ఇస్తున్నప్పుడు డైరెక్టర్ దాన్ని క్యాచ్ చేసి తీసుకోవాలి. కానీ దాన్ని ఏంటంటే కొద్దిగా మిస్లీడింగ్ తీసుకున్న తమన్ గారు కానీ ఏంటంటే మ్యూజిక్ అసలు ఇచ్చాడా లేదంటే ఏమన్నా సీరియల్కి మ్యూజిక్ కొట్టినట్టు ఉందన్న. ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్ తప్ప ఏంటంటే చాలా తగ్గించాడు. అసలు మహేష్ బాబు గారిని ఎంతో ఎక్స్పెక్ట్ చేశాము. ఆ బీజిఎం కానీ ఏంటంటే ఏదో కొట్టినట్టు కొట్టాడు. అది ఒక రోజు డిసప్పాయింట్ అయిందన్న. యాక్టింగ్ బాగుందన్న. యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. మహేష్ గారు అసలు ఏ సినిమాలో పెట్టని ఎఫర్ట్ ఈ సినిమాలో పెట్టాడన్న. కానీ ఏంటంటే డైరెక్టర్ నిర్లక్ష్యం అనే చెప్పొచ్చు అన్న. అసలు ఇలా దయచేసి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇలా మాత్రం మీరు సినిమాలో లాస్ట్ టైం అజ్ఞాతవతి డిసప్పాయింట్ అయింది కదా, ఇది కానీ కొద్దిగా డిసప్పాయింట్ చూసినప్పటి నుంచి ఒక నాకవుతానా ఒకటే చెప్తున్నా. మహేష్ గారి స్టైలు స్వాగు అదైతే చాలా నచ్చిందన్న. ఎందుకంటే మహేష్ బాబు ఫ్యాన్గా మేము చెప్తా ఉన్నాం. ఫ్యాన్గా అయితే మాత్రం ఆయన ఎప్పుడు మా గుండెల్లోనే నిలిచిపోతాడన్న. సినిమా అయితే మహేష్ బాబు కోసం 2-3 సార్లు చూడొచ్చు అన్న. ఎస్పెషల్లీ రమ్యకృష్ణ గారి సెంటిమెంట్ కానీ చాలా వర్కౌట్ అయింది. అది 10 నుంచి 12 నిమిషాలు ఉంది. ఇంకా ఒక 25 నుంచి 30 నిమిషాలు కానీ పెట్టుంటే అది ఇంకా వేరే లెవెల్లో ఉండి బ్రో. ఏదేమైనా కానీ జై మహేష్ బాబు, జై మహేష్ బాబు. థ్యాంక్ యూ.